జయ భద్రకం సార్, నమో నమ. రేపేనా విజయవాడలో ఐందవ శక్తి హిందువులందరూ ఐకమత్యంగా ఈరోజు హిందూ మతం యొక్క పవర్, సనాతన ధర్మం యొక్క పవర్ అంతా ఒకటేనా. సనాతన ధర్మం పాటించిన వాళ్ళే హిందువులు. ఎందుకంటే అన్ని కులాలు ఒకటి, అన్ని మతాలు ఒకటి, అన్నీ చెప్పేది మనమే. మాది ఈ దేవుడు, మీది ఈ దేవుడు, మా దేవుడు ఇటు చెప్పేది ఏముండదు. కర్మ సిద్ధాంతం ప్రకారం భగవద్గీతని మనం ఆదర్శంగా తీసుకొని జీవిస్తున్నాము. అందుకే పాకిస్తాన్ విడిపోయినా, పాకిస్తాన్ నుండి ముస్లింలు మనం ఇక్కడే వాళ్ళని ఉంచుకొని ఎట్లా వాళ్ళు కూడా మనసారిగా హక్కులతో జీవిస్తున్నారు. అదే పాకిస్తాన్లో చూడు, మన హిందువుల పరిస్థితి ఎట్టుందో మనం చూడాలా. ఇదే సనాతన ధర్మంకి ధర్మం. మనం మంచితనాన్ని చేతకంతనం అనుకుంటుండాలి. తప్పునా. ఇప్పుడు వచ్చింది వీరభద్రుడు, వీరభద్రుడు వచ్చి దుష్ట శిక్షణ శిష్యరక్షణ చేస్తున్నాడు. ఐందవుల తరపున, ఐందవ శక్తి తరపున వీరభద్ర వీరభోగవంతులే దిశానిర్దేశంతో సారథై నడిపిస్తాడు. అవన్నీ మీకు ముందుకు అర్థమవుతుంది. ఒకప్పుడు వీరభోగ వసంతరాయలు, వీరభద్ర ఉరుకుంద స్వామి, శివుడు కేశవుడు ఒకడే నిరూపించాడు.